రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభ గ్రూప్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన ప్రారంభమైంది. 3 రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు, అధికారులతో కలిసి దుబాయ్ చేరుకున్న ఆయన తొలి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా శోభ గ్రూప్ చైర్మన్ రవి మీనన్తో సమావేశమయ్యారు. అమరావతిలో 100 కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మీనన్ వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరంగా నిర్మిస్తున్నామని, దాని నిర్మాణంలో శోభ గ్రూప్ కూడా భాగస్వామి కావాలని సీఎం కోరారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనపైన భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ మీనన్ను ఆహ్వానించారు. శోభ గ్రూప్ తమ ఆదాయంలో 50% దాన ధర్మాలకు ఉపయోగించడాన్ని అభినందించారు. తాము ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో P4 విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. తమ సంస్థ దుబాయ్తో పాటు ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని, భారత్లో 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టిందని రవి మీనన్ చెప్పారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలతో భేటీల్లో సీఎం ఆహ్వానించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులపైన చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు దుబాయ్లో ప్రవాసాంధ్రులతో జరిపే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఆయన గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో దుబాయ్లో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, అటు టీడీపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. యుఏఈలోని వివిధ ఎమిరేట్ల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైత్, బహ్రెయిన్ దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రవాసీ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు దుబాయ్ వీసాలు తీసుకుని చేరుకుంటున్నారు. టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో దుబాయ్లో 5 ప్రతినిధులతో కూడిన బృందం ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. భారతీయ కాన్సులేట్ అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. కాగా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రవాసాంధ్ర భరోసా అనే వినూత్న బీమా పథకాన్ని చంద్రబాబు ఈ సభలో ప్రారంభించనున్నారు. ఎవరైనా మరణించిన సందర్భాల్లో ఈ పథకం కింద 10 లక్షల వరకు పరిహారం అందించనున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారిందని మంత్రి లోకేష్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఫలితంగా గత 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన బ్రిస్బేన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ నీతు, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో 1.36 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని లోకేష్ అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు. ఆర్సిలార్ మిట్టల్ 1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం సులభతర విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు హాజరై ఆయా విధానాలను స్వయంగా తెలుసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. భారత్ టు ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతుందన్నారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయని, వాటిలో రాష్ట్రం ప్రముఖ స్థానం వహిస్తుందని వివరించారు. లోకేష్ పలు యూనివర్సిటీలు, సంస్థల అధినేతలను కలిశారు. గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. బ్రిస్బేన్లో గ్రిఫిత్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ వాట్సన్తో సమావేశమయ్యారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాల్లో కలిసి పనిచేద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం ఏపీ గుండా వెళ్లే విధంగా 2 హైస్పీడ్ ఎలివేటెడ్ రైళ్ల కారిడార్లకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఎస్సీఆర్ ప్రతిపాదనల మేరకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ను 605 కిలోమీటర్లు, హైదరాబాద్ టు చెన్నై కారిడార్ను 760 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. రెండూ కలిపి 1365 కిలోమీటర్ల పొడవు గల హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 2 కారిడార్లు 767 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఏర్పాటు కానున్నాయి. ఈ 2 ప్రాజెక్టులకు ఎస్సీఆర్ 5.42 లక్షల కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసింది. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కు 2.38 లక్షల కోట్లు, హైదరాబాద్ టు చెన్నై కారిడార్కు 3.04 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కు సంబంధించి ఏపీలో 263 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడతారు. 6 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే హైదరాబాద్ టు చెన్నై కారిడార్ కు సంబంధించి ఏపీలో 9 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 504 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ 2 కారిడార్లలో ముఖ్యమైన వర్కులు ఏపీలోనే జరగనున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ఏపీలో 4 జిల్లాల మీదుగా ఏర్పాటు కానుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా కారిడార్ నిర్మాణం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మేరకు భూ కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక లేఖను కూడా సమర్పించింది. హైదరాబాద్ టు చెన్నై కారిడార్ ఏపీలో 7 జిల్లాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా కారిడార్ నిర్మాణం జరగనుంది. అమరావతిని ఈ కారిడార్ కు కలిపేలా లైన్ ఏర్పాటు అంశం కూడా పరిశీలనలో ఉంది. మాజీ సీఎం జగన్ బాబాయ్ తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ నర్రెడ్డి సునీతారెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సునీతారెడ్డికి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదముందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తనకు మరింత అన్యాయం జరుగుతుందని తన పిటిషన్లో ఆమె అభ్యర్థించారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిగితేనే ఇప్పటికీ వెలుగు చూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. వివేక హత్య కేసులో 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి కడప జైల్లో 4వ నిందితుడు దస్తగిరిని కలిసి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. మెడికల్ క్యాంప్ పేరుతో జైల్లో ప్రవేశించి దస్తగిరిని ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేశారు. ఈ అంశంపై దర్యాప్తు జరిగితేనే కొత్త వాస్తవాలు తెలుస్తాయి అని అన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు A1 ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ పేర్కొంది. తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారని, కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపింది. ఇకపై ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది. అయితే జగన్ అసలు ఫోనే వాడరని, గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లను ఇచ్చారని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. బుధవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు జగన్ లండన్లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చింది. పర్యటన పూర్తి వివరాలతో పాటు ఆయన ఉపయోగించే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అక్కడి బస్కు సంబంధించిన సమాచారం సమర్పించాలని, పర్యటన నుంచి తిరిగి వచ్చాక ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నెల 11వ తేదీన లండన్ వెళ్లిన జగన్ కు సీబీఐ అధికారులు 3 సార్లు ఫోన్ చేయగా ఆ నెంబర్ పనిచేయలేదు. దీంతో లండన్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు విధించిన బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని సీబీఐ గత వారం పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రఘురాం విచారణ జరిపారు. సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తప్పుడు నెంబర్ ఇచ్చి కోర్టును జగన్ తప్పుదోవ పట్టించారని, పర్యటన కోసం ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయడంతో పాటు మరోసారి విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు పర్మిషన్ ఇవ్వొద్దని గట్టిగా కోరారు. జగన్ తరపు న్యాయవాదులు స్పందిస్తూ అసలు ఆయన ఫోనే ఉపయోగించరని, గతంలో విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది ఫోన్ నెంబర్లే కోర్టుకు సమర్పించారని తెలిపారు. మరో 3 రోజులు అనుమతి ఉన్నా ముందుగానే పర్యటన ముగించుకొని జగన్ స్వదేశానికి తిరిగి వచ్చేశారని తెలిపారు. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం బంద్పై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసినప్పటికీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. 2 రోజుల నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆసుపత్రులన్నిటిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. మరోవైపు నిన్నటి వరకు నిరసనకే పరిమితమైన ఆశ అనూహ్యంగా ఆందోళన బాటపట్టింది. ఇవాళ ఉదయం నుంచి విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేయాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు విజయవాడ చేరుకొని ఆందోళనలో పాల్గొననున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆశాకు 2700 కోట్ల బకాయిలు పెట్టింది. ఇందులో 650 కోట్ల వరకు సీఎఫ్ఎంఎఫ్ కు వెళ్లాయి. కనీసం ఈ బిల్లులైనా విడుదల చేయాలని ఆశా ప్రభుత్వాన్ని విన్నవిస్తూ వస్తోంది. ఆశాతో ఆరోగ్య శాఖ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులు చర్చలు జరుపుతున్నా ఫలితం కనిపించలేదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఒక్క కేసు కూడా రిజిస్టర్ కావడం లేదు. యాక్సిడెంట్ కేసులు, గర్భిణీలు సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారు. మరోవైపు ఆశాకు తోడు ఈ నెల 27వ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా వైద్యం బంద్ చేయాలని నిర్ణయించాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చినందున అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో కూడా హైకోర్టు గడువు వరకు వేచి చూద్దామని, ఆలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముగుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, మరోవైపు 50% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చనంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా చెక్పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్పోస్టులను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్పోస్టులను మూసివేసి రికార్డులు, ఫర్నిచర్ను జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. చెక్పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని కమిషనర్ స్పష్టం చేశారు. చెక్పోస్టుల్లో ఏసీబీ వరుస తనిఖీలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రవాణా శాఖలో సమగ్ర మార్పులకు చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే చెక్పోస్టులను రద్దు చేశామన్నారు. రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చిన తర్వాత రవాణా శాఖకు రావాల్సిన 577 కోట్ల పన్నును ప్రభుత్వం మినహాయించిందని చెప్పారు. పన్ను మినహాయింపుతో విద్యుత్ వాహనాల వాడకం భారీగా పెరిగిందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లోని ప్రముఖ యూనివర్సిటీ RMITతో రాష్ట్ర ప్రభుత్వ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రేపటి జీనోమ్ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్ గా మార్గనిర్దేశం చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్. ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి $250 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. $80 బిలియన్ విలువ చేసే 2000కు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే ఔషధాల్లో తెలంగాణ వాటా 40%గా ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో 1/3 వంతు మనమే అందిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రత్యేకంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీధర్ బాబు సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ CEO శక్తి నాగప్పన్, RMIT యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ క్యాథరిన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇకపై పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 400 నుంచి 600 చదరపు అడుగుల స్థలం ఉంటేనే అవకాశం కల్పిస్తుండగా ఇక నుంచి 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న ఇంటిని నిర్మించుకునే వీలు కల్పించింది. గ్రౌండ్+1 విధానంలో తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించుకోవచ్చని తెలుపుతూ జీవో 69 విడుదల చేసింది. అందులో కొలతలతో సహా వివరాలను పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో తక్కువ స్థలం ఉన్నవారు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులవుతారని అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి సచివాలయంలో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటిని సమకూర్చేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగుల, మొదటి అంతస్తులో 200 చదరపు అడుగులు చొప్పున నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకున్న స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ సడలింపులు ఇచ్చినట్లు చెప్పారు. ఆర్సీసీతో పక్కా ఇంటిని నిర్మించాలనే G+1 ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చామని వివరించారు. ఈ విధానంలోనూ 5 లక్షల ఆర్థిక సాయాన్ని 4 దశల్లో అందిస్తామన్నారు. తెలంగాణ ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి, ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడంతో దీనితో రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ వీఆర్ఎస్ ను ఆమోదించవద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం, పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ వీఆర్ఎస్ దరఖాస్తు, ఆయనపై సీఎస్ కు మంత్రి చేసిన ఫిర్యాదు బయటకు వచ్చిన అనంతరం సీఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయనగరంకు చెందిన 8 మంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తూ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండ్రాజుపాలెనికి చెందిన 6, తిప్పల వలసకు చెందిన 2 మత్స్యకారులు విశాఖపట్నంలోని జాలరూపేటలో నివాసముంటున్నారు. వీరంతా వడ్డాది సత్యనారాయణకు చెందిన పడవపై ఈ నెల 13వ తేదీన విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో బంగ్లాదేశ్ సరిహద్దు దాటారు. గుర్తించిన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు పడవతో పాటు 8 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. అంతకు కొద్ది క్షణాల ముందు వారు వాకీటాకీ ద్వారా సముద్రంలో దూరంగా వేట సాగిస్తున్న తమ సహచరులకు తాము బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కిన విషయం తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న పడవ యజమాని మత్స్యకారుల కుటుంబీకులకు కొండ్రాజుపాలెం నాయకుడు చిన్నారావుకు సమాచారం అందించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు మత్స్యకారులు చిక్కినట్లు తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు పట్టుబడిన విషయాన్ని హోంశాఖకు విన్నవించామని, వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. తాతయ్య వరసైన దగ్గర బంధువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. తుని పట్టణానికి చెందిన బాలిక స్థానిక గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆమె సమీప బంధువు తాటిక నారాయణరావు అప్పుడప్పుడు గురుకుల పాఠశాలకు వచ్చి బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న నెపంతో బయటకు తీసుకువెళ్లేవాడు. మంగళవారం కూడా బాలికను నిందితుడు పాఠశాల నుంచి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి పైడికొండ గ్రామ శివారులోని సపోటా తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు విన్న తోటమాలి వచ్చి నిందితుడిని నిలదీశాడు. తాను బాలిక బంధువునని, తోటలోకి బహిర్భూమికి తీసుకువచ్చానని చెప్పాడు. నారాయణరావు తనకు తాతయ్య అవుతారని ఆ బాలిక కూడా చెప్పింది. తర్వాత వారిద్దరూ స్కూటీపై వెళ్లిపోయారు. బాలికను హాస్టల్లో దించి నిందితుడు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తోటలో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు నారాయణరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నారాయణరావుపై పోక్సో కేసుతో పాటు కిడ్నాప్, అత్యాచారం కింద వివిధ సెక్షన్లు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వివరించారు. పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికపై అత్యాచారం ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. బాధితురాలు ధైర్యంగా ఉండాలని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం ఇవాళ దక్షిణ కోస్తాలో తీరం దాటి పశ్చిమంగా పయనించి అరేబియా సముద్రంలోని వాయుగుండంలో విలీనమవుతుంది. దీంతో ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీగా, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో 3వ నంబర్ ప్రమాద సూచిక ఎగరవేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ పేర్కొంది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెడ్ అలర్ట్లో ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులను అందుబాటులో ఉంచాలని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 24, 25 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పడతాయని వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూతురిట్లో ప్రమాదం తప్పింది. 4 రోజుల పర్యటన నిమిత్తం ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆమె శబరిమల బయలుదేరారు. ప్రమాదంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలీప్యాడ్లోని కాంక్రీట్ ఒక్కసారిగా కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం ఒకటి లోపలికి దిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు బయలుదేరారు. హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాన్ని తోస్తున్న చిత్రాలు పలు టీవీ ఛానల్లో ప్రసారమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబా సమీపంలోని నీలక్కల్ వద్ద దిగాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ స్థలాన్ని ప్రమాదం ప్రాంతానికి మార్చారు. ప్రమాదం ప్రాంతంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. బీహార్లో మహాగఠబంధన్ కూటమిలోని పార్టీల మధ్య ఏర్పడిన సీట్ల సర్దుబాటు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. 13 సీట్లపై ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐఎం పార్టీల మధ్య ఏర్పడిన వివాదం చిలికి గాలివానగా మారడంతో సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. ఆయన పట్నాలోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్లి అక్కడ తేజస్వితో పాటు లూలు యాదవ్, రాబేరీ దేవిలతో దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సీట్ల సర్దుబాటు విషయంలో స్పష్టత ఏర్పడిందని, మహా అయితే 5-6 సీట్లలో కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని గెహ్లత్ చెప్పారు. ఇప్పటి వరకు ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మిగతా 39 సీట్లను సిపిఐఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీలకు కేటాయించనున్నారు. నేడు కూటమి నేతలంతా సమావేశంలో పాల్గొని వారి మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటును ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి పేరునే కూటమి నేతలు ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత్ ఆస్ట్రేలియాతో సిరీస్ను సజీవంగా ఉంచే ప్రయత్నాల్లో కఠోరంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో 3 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడిన శుభమన్ గిల్ సేన ఇవాళ జరిగే రెండో వన్డేలో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీల భవితవ్యం నిర్ణయించే సిరీస్గా భావిస్తుండటంతో మరోసారి అందరి దృష్టి వీరిపైన నెలకొంది. పెర్త్లో జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ ఘోరంగా విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆల్రౌండర్ల బలంపైనే ఎక్కువగా ఆధారపడ్డ టీమిండియాలో రోకో చెలరేగితేనే సొంత గడ్డపై ఆసీస్కు ధీటుగా బదిలివ్వగలదు. రోహిత్ కోసం యువ ఆటగాడు జస్వాల్ను బెంచ్కే పరిమితం చేయడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి హిట్ మ్యాన్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.